ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహేం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా సండే రోజు నేను వ్లాగ్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మామూలుగా అయితే అన్ని పనులు చేసుకున్నాను. ఇంకా ప్రతిసారి చూపించేసానని చెప్పి ఇప్పుడు చూపెట్టలేను. బట్ కోడిగుడ్డుతో మనమైతే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా అయితే ఎగ్ కర్రీ చేసుకొని దాన్ని అయితే పొట్టు పడేస్తూ ఉంటాం కదా, అందులో ఉండి కొద్దిగా ఉంటుంది కదా, ఆ మిగతాది కూడా మనమైతే ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా అప్లై చేసుకొని బాగా ఎండిపోయిన తర్వాత మనమైతే ఫేస్ని క్లీన్ చేసుకొని ఉంటాం. చాలా అంటే చాలా ఇంకా మంచిగా మెరిసిపోతుంది. ఎందుకంటే కొద్దిగా ఫేస్ అనేది డల్గా అయినప్పుడు కానీ మామూలుగా ఇట్లా ముడతలు చాలా మంది కనిపిస్తుంది కదా, అలాంటివి ఏమీ లేకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మా చిట్టాలు అయితే ఇంకా తనకు కూడా ఫ్రెషప్ చేసిన తర్వాత ఇంకా చిట్టను అది ర్యాబిట్ని తను ఏమంటుంది తెలుసా, మమ్మీ మమ్మీ అని ఇట్లా పాపలాగా చిట్టలిలాగా పిలుస్తుంది. తనకు ఒక చిన్న పాపనంట. అదైతే ఇంకా రోజు అలా మారం చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత నేనైతే ఇంకంతా పనులు అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే నేను అంతా పని చేసేసుకున్న తర్వాత స్టవ్ అన్నీ వీటన్నీ నేను క్లీన్ చేసుకుంటుంటాను. మిగతావన్నీ ఇంకా ఇవన్నీ వర్క్ అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం చూపించకుండా ఈవినింగ్ పూట అయితే ఇంకా మామూలుగా అయితే నేను మా పాప మా ఆయన కలిసి ఇంకా పెరుగు ఉంటుందిగా మామూలుగా నేను తోడేసాను. ఆ పెరుగుని కూడా తోడేసిందని కూడా నేను పెట్టేసుకున్నాను. అది తోడు ఏ విధంగా వేసాను అనేది కూడా మీకు చూపించేసాను. ఇంకా అదే విధంగా ఇక్కడైతే మా చిట్టాలు నేను మా ఆయన ముగ్గురం కలిసి ఇంకా తాగుతూ ఇగో మా చిట్టాలు ఎలా చేస్తుందో చూడండి. మొత్తం ఇలా చెట్లలో ఉండే మట్టిని తీసుకొచ్చి ఇలా ఆడుకుంటూ ఉంది. ఇంకా సరదాగా ఆడుకున్నప్పుడు తనకు కూడా ఇస్తున్నాను. దాని మీసాల మమ్మీ అలా అయినా టైంపాస్ చాలా రోజుల తర్వాత మా మమ్మీ మేము అందరం కలిసి ఇలా స్పెండ్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సండే చాలా బాగా అనిపించింది. మా చిత్తలు అయితే తను ఆడుకుంటూ ఉంది. చూస్తుంది కదా ఏ విధంగా ఆడుకుంటుందో. తను అందులోకి ఆడుకో అంటే తను చూస్తాను అని అలా ఆడుకుంటూ ఉంది. నాకైతే చాలా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య చాలా డల్ అయిపోయింది. ఎందుకు అర్థం కావట్లేదు. సరిగ్గా తినడం కూడా లేదు. చాలా రోజుల తర్వాత నేనైతే ఇంకా మార్కెట్కి వెళ్ళి అక్కడైతే ఇంకా తీసుకొని వచ్చేసాము. ఇంతకుముందు కూడా మార్కెట్ వెళ్ళి బట్ ఆ వీడియో చూసాను, ఆ స్లిప్ అనేది మిగిలిపోయింది. ఇంకా అదేవిధంగా నేను తెచ్చిన ఆకుకూరలు అన్నిటిని కూడా ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందని చెప్పేసి సర్దేసుకున్నాను. ఇంకా కరివేపాకు అవన్నీ కొత్తిమీర అయినా సరే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. అదేవిధంగా మా పాపకి లడ్డూలను చేశానని చెప్పాను కదా, ఈ లడ్డూలు ఇంకా మా పాపకి ఒకటొకటిగా ఇస్తున్నాను. ఇలా పెరుగు తోడేసాను. మళ్ళీ ఇంకా నైట్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇది కూడా నేను తోడేసాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. మర్చిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి బ్యూటీ టిప్స్, ఇలాంటివి ఏమైనా హెయిర్ టిప్స్, హెయిర్ కేర్ అలాంటివి ఏమైనా కావాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డైలీ వేర్ రొటీన్స్ కూడా ఉంటాయి. ఇంకా మీకు ఎలా అనిపించిందో పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కినప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావాలనుకుంటే నోటిఫికేషన్ నేను పెట్టే ప్రతి వీడియోస్